జాతీయ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ నుండి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు కాకినాడ రూరల్ బీజేపీ అధ్యక్షుడు నండూరి సత్యబాబు ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని లీలావతి, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో నరేంద్ర మోదీ పాకిస్తాన్ ఉగ్రవాదంపై దాడులు చేసి పహల్గాంలో జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది అమాయక ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రతిగా 100 మందికి పైగా కరుడుగట్టిన ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగిందని తెలిపారు. భారతదేశ ప్రజలందరూ మన త్రివిధ దళాల సైనికులకు ప్రధానమంత్రికి అండగా నిలబడ్డారని, మధ్యలో అగ్రరాజ్యమని చెప్పుకుంటున్న అమెరికా మధ్యవర్తిత్వం చేశాదనే పద్దతిలో పాకిస్తాన్ని కాపాడే పరిస్థితికి వచ్చింది. చివరకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో కాల్పుల విరమణ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు, కరప మండల అధ్యక్షురాలు ఎర్రమనేడి పద్మావతి, కాకినాడ రూరల్ మండలం రూరల్ 2 అధ్యక్షులు బల్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పహల్గాంలో టూరిజంకి వెళ్ళినటువంటి, కాశ్మీర్లో అందాలు చూడటానికి వెళ్ళినటువంటి అమాయక ప్రాణాల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి వాళ్ళని పొట్టను పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ చర్యకి ప్రతిచర్యగా నరేంద్ర మోడీ గారు 2 మహిళలతో ఒక ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. అందులో ధైర్యలక్ష్మి అని ఇండియన్ ఆర్మీ నుంచి ఒక మహిళని, విజయలక్ష్మి అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మహిళని ముందుండి ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ సింధూర్ మనం విజయం సాధించాం. ఆపరేషన్ సింధూర్లో మనం విజయం సాధించాం. ఈ మీడియా ముఖంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, వైజాగ్కి చెందినటువంటి వంశీ గారి భార్య మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గారు ఉన్నారనే మేము కాశ్మీర్కి వెళ్ళామండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉందనే నమ్మి మేము కాశ్మీర్కి వెళ్ళామండి, కాశ్మీరే కాదు మేము ఎక్కడికైనా వెళ్ళగలమని చెప్పే నమ్మకాన్ని చూసి ఆయన చూసే వెళ్ళామండి, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదని చెప్పి ఆ మహిళ బాధపడడం జరిగింది. అందుకోసమే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానికం భద్రత కోసమే ఆయన పనిచేస్తున్నాడు. పహల్గాంలో ఉగ్రవాదులను పొట్టను పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదం, ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం, అమాయక ప్రాణాలను 26 మందిని బలిగొనడం అనేది యావత్ భారతదేశం కూడా ఒక్కసారిగా విభ్రాంతికి గురైంది. వెంటనే తేరుకున్న మన ప్రధాని నరేంద్ర మోదీ గారు రక్షణ శాఖతో, త్రివిధ దళాలతో సమావేశం ఏర్పరిచి ఏ విధంగానైనా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఇంకొకటి వేలతో ప్రకటించాలి అనే ఆలోచనతో ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన ఆడపడుచులు, మన అక్క చెల్లెళ్ళు వారి తిలకాన్ని దూరం చేశారో, ఆ విధంగా వారి ఆత్మశాంతి కోసం, వారి కుటుంబాల మంచిగా ఉండాలనే ఆలోచన కోసం ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను రూపుమాపులు మాపడం జరిగింది. పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో మనకు తెలుసు మసూద్ అజర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 10 మంది చనిపోవడం జరిగింది.